ఇక తదుపరి రాశి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. మరి ఈ కర్కాటక రాశి వ్యక్తులకు కూడా ఈ వారం అంటే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఆదాయం పరంగా చూసుకున్నట్లయితే? కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉన్నది. ఇంట బయట మీ మాటకు మరింత విలువ పెరగటం అనేటువంటిది జరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారులతో ఉండేటువంటి సమస్యలు తొలగిపోవటం జరుగుతాయి. సంతానం యొక్క శుభకార్యాల విషయంలో ఒక ఆలోచనకు వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో చర్చలు అనేటువంటివి జరుపుతారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి చాలా అనుకూలముగా ఉన్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి పనులు అప్రయత్నముగానే పూర్తి చేసుకుంటారు గాక. ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉన్నాయి అంటే అవి మీరు ప్రయత్నం చేయకుండానే ఊరికే అలా సరే చూద్దాంలే అనుకుంటే అలాగ పూర్తి అయిపోతాయి అని దాని యొక్క ఇది. అలాగే ఆత్మీయులతో గృహమున ఆనందముగా గడపడం జరుగుతుంది. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి చేస్తారు. రావాల్సినటువంటి సొమ్ము సకాలములో మీకు అంది తీరుతుంది. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి ఆలోచనలు చేసి దాంట్లో ఉన్నతమైనటువంటి విధానముగా ముందుకు వెళ్ళే ఆలోచనలు ఉన్నాయి. వారము ఈ మొదట్లోనే మీరు మిత్రులతో చిన్న మాట పట్టింపు అనేది వచ్చి ఆ మాట పట్టింపుతో మేము ముందుకు ఎలాగైనా సరే వెళ్ళాలి అనేటువంటి దీంట్లో మీరు ముందుకు వెళతారు గాక. ఏది ఏమైనా మీకు ఈ వారం చాలా అనుకూలంగానే ఉన్నది. వృధా ఖర్చులు అనేటువంటివి ఉన్నాయి, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి, మేలు జరుగుతుంది గాక. మీకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకున్నప్పుడు శ్రీరాముడి యొక్క నామము జపించటము, రామాలయము వెళ్ళటము చేయండి, మేలు జరుగుతుంది. ఓకే గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి ఈ వారం వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి తెలియజేశారు. అలాగే మీరు చెప్పారు కర్కాటక రాశి వారికి వచ్చేసి ఈ వారం ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే వృధా ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకుంటే మంచిది అనేసి అని చెప్పారు. వృధా ఖర్చులు కాస్త తగ్గాలి అంటే సో దానికి మరి ఎటువంటి పరిహారం తీసుకుంటే బాగుంటుంది అంటారు? తగ్గాలి అంటే ఖర్చులు తగ్గించుకోవటానికి అమ్మ అందుకే రామాలయము వెళితే మంచిది అని చెప్పారు. అవును, వెళ్ళినప్పుడు ఆలోచనలు వస్తాయి. వేరుగా వేరే నిర్ణయాలు తీసుకోనక్కర్లేదు. రామాలయానికి వెళ్ళి రామదర్శనం చేసుకుంటే శాంతం అనేటువంటిది వస్తుంది. రాముడిలాగా కాస్త ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అనేటువంటి ఆలోచనలు కలుగుతాయి. అందుకని రామాలయం వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలు తల్లి, బాగుంటుంది.